మీ పిల్లలను లేకపోతే పెద్దవాళ్లను ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కొనుక్కొని వచ్చి చంపేవాళ్ళు. దాన్ని అలా చేయటానికి వీలు లేదు అని చట్టం చేసింది మనం. 1835లో శూద్రులకు కూర్చునే హక్కు, 1891లో చిన్న పిల్లల యొక్క పెండ్లిళ్ళు చేయకూడదు అన్నటువంటి చట్టం, 1913లో రైట్ టు ఎడ్యుకేషన్, ఇంతకుముందు నేను చెప్పినట్లు అలెగ్జాండర్ డఫ్. తర్వాత బ్రెస్ట్ ట్యాక్స్, డారా యాక్ట్, ఇలా చూసుకుంటూ పోతే నేడు భారతదేశం ఏదైతే ఉందో అది వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత క్రైస్తవ మిషనరీలు క్రీస్తు రాజ్య స్థాపనలో భాగస్థులై మీరెత్తి చూపించినటువంటి ఈ 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రపంచాన్ని నూతన పరిచేటటువంటి ఈ ఉద్యమంలోనికి, విశ్వ మానవ సమాజం అనే ఉద్యమంలోనికి, విశ్వ ఏక సమాజం అనే ఉద్యమంలోనికి, మనమంతా ఒక్క శరీరం అన్నటువంటి ఉద్యమంలోనికి, నిన్న మనం విరిచినటువంటి శరీరం, నిన్న మనం పుచ్చుకున్నటువంటి ఆయన రక్తం, మనలో ప్రవహించేది ఒకే రక్తం, మనం అందరము ఒక్క శరీరం అన్నటువంటి విశాల దృక్పథానికి వచ్చారు. కాబట్టి నౌ వీఆర్ ఆల్ రీపింగ్ ద ఫ్రూట్ ఆఫ్ దాట్. అయితే అక్కడితో ఆగిపోవటానికి వీల్లేదు, అక్కడితో ఆగిపోవటానికి వీల్లేదు. దెర్ ఆర్ 3 things, 3 commitments that you need to make. Number 1, commitment to this truth of revelation from Jesus Christ. రెండవది కమిట్మెంట్ టు హిస్ కింగ్డమ్, లేకపోతే ఫర్ హిస్ కింగ్డమ్, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం పట్ల కమిట్మెంట్. నేను దాదాపు ఒక 24 ప్లస్ 2 26 సంవత్సరాల క్రితం నేను ఒకరోజు బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్నటువంటి ఒక ప్రేయర్, దాన్ని ఏమంటారు, ప్రేయర్ టవర్ అని పిలిచేవారు ఆ రోజుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే నేను కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తాను. జనరల్గా ఆకాశం తెరవబడటం, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దర్శనం, ఆయన చేతులు ఇలా బారుగా చాచుంటే అనేకులు టోపీలు పెట్టుకుని తెల్లటి వస్త్రాలలో ఆయనలోనికి పరిగెడుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత నేను ఒక స్వరం విన్నాను, నువ్వు ఉత్తర భారతదేశానికి వెళ్ళాలని. ఆ స్వరం వినే సమయంలో నేను పరిశుద్ధాత్ముని చేత నింపబడినటువంటి నా నేను తన్మయత్వంలో ఉన్నాను. ఆ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది, ఈ రోజుకు మర్చిపోలేనిది. కానీ అప్పుడెప్పుడో 22-23 సంవత్సరాల క్రితం జరిగినటువంటి, లేకపోతే 26 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అనుభవానికి మాత్రమే ఆగటం కాదు. నా కమిట్మెంట్ టు ద వాయిస్ దట్ ఐ హర్డ్, ఆ కమిట్మెంట్ రెన్యూవల్ ఆఫ్ కమిట్మెంట్ గా ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి చోట నేను